విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. టోటల్ తెలంగాణ నయవంచన చేసింది, అందరికి ఆశ పెట్టింది. రైతుల నుంచి మొదలుకుంటే, కుల సంఘాల నుంచి మొదలుకుంటే, చివరకు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకంటే వీళ్ళ గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి. భావి తరాలనైనా చదువుకొని తిండి తిని మంచి హాస్టల్ పెట్టి, హాస్టల్ మంచి భోజనం చేసి చదువుకొని బాగుపడాలని. కానీ ఇలా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇలా అశోక్ నగర్ పోయే పరిస్థితి లేదు. ఎవరు ఒక మంత్రి పోమని చెప్పండి, ఒక మంత్రి పోయి అశోక్ నగర్ పోయి కూర్చొని రమ్మని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. ఇంట్రొడ్యూస్ చేసింది దీన్ని మేము కొనసాగించి ఇంకా మెరుగైనటువంటి విద్యను, మెరుగైనటువంటి హాస్టల్స్ను ఇంక్రీజ్ చేసినాం. విదేశాల్లో చదువుకోవడానికి వేలాది మంది విద్యార్థులను విదేశాలకు పంపినాం. మేము పేదవాడు విదేశాల్లో చదువుకోవాలనేటువంటి కళ అన్నట్టే వాళ్ళ కళను సాకారం చేయాలని కేసీఆర్ గారు ఆ రోజు మమ్మల్ని అందరం ఏమేం కావాలి, హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉండాలి, మరి సన్నబియ్యం ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి, మరి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి ఎన్నో గురుకులాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వేలాది కాలేజీలు, 2400 కాలేజీలు ఉన్నాయి. దాదాపు 1000 కాలేజీలు ఉన్నాయి. లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇలా మీరు ఇచ్చే జీవోల వల్ల, ఒక జీవోలేమో వీళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పింది. కోర్టు మట్టికాయలు వేస్తే మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చారు. అంటే ఏం చేయాలనుకున్నారు తెలంగాణను? విద్యార్థులు ఏం చేయాలనుకున్నారు? ఎందుకు బకాయిలు చెల్లిస్తలేరు? బకాయిలు ఎందుకు చెల్లిస్తలేరు? కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే మాడి మసైపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వట్లేదు. ఫీజు కడితేనే ఇస్తామని చెప్తున్నారు. ఫర్దరు చదువుకోవడానికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జాబ్ చేద్దామంటే సర్టిఫికెట్లు ఇరకపోయినాయి. వీళ్ళు ఇప్పుడు చదువుతామంటే కాలేజీ వాళ్ళు చేంజ్ చేసుకోరు. ఎవరే కానీ విద్యా సంస్థలు స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. పాత పద్ధతినే కొనసాగించండి అని చెప్పి కాలేజీ యజమాన్యం చెప్పాలి. కాలేజీ యజమాన్యం నొప్పియాలి. భయపెట్టించి కాలేజీలను నడపాలంటే కాదు. ఒక టీచింగ్ ప్రొఫెసర్ 6-7 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఆయన ఎట్లా చెప్తాడు? ఆయన ఇంటి కిరాయి ఎట్లా కడతాడు? ఆయన పిల్లల చదువు ఎట్లా చదివిస్తాడు? చదువుకొని ఆయన పనిచేయడం పాపమా? కాలేజీలు నడుపుకోవడం పాపమా? చిన్న డిగ్రీ కాలేజీలు చాలామంది ప్రైవేటు బిల్డింగ్లో ఉన్నారు. కిరాయిలు కడతారని కాల్ చేయిస్తున్నారు. కొంతమంది మూసేపిస్తున్నారు. విద్యా వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యాశాఖను ఎవరికైనా ఇవ్వండి. విద్యాశాఖను సపరేట్ వ్యక్తికి ఇచ్చి నిర్వహించండి, సమీక్ష చేయండి. విద్యార్థులు గిట్లా ఒకసారి వాళ్ళకు పోరాటం వైపు మళ్ళీదనుకో ఎవ్వరు కూడా ఆపలేరు. మేమంతా జైళ్ళకు పోయి తెలంగాణ తెచ్చుకున్నది. ఎంతో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నది. ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దాటవేసి మరి వీళ్ళని అంధకారంలో నెట్టేయడానికి కాదు. ఒకవేళ మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే అందరం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు, అన్ని పార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తాం. మరి మా సంఘ నాయకులందరూ కూడా 7 తారీఖు నాడు చలో ఇందిరా పార్క్ పోదామని చెప్తా ఉన్నారు. 7 తారీఖు నాడు ఖచ్చితంగా మీరు ఇట్లా 7 తారీఖు లోపల ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఇదే నాన్సు ధోరణిలో ఉంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
ఎట్టి పరిస్థితులలో మంచి మంచి కాలేజీలు బంద్ చేయడానికి మూతపడతా ఉన్నాయి. వెంటనే చర్యలు చేపట్టాలి. లేనట్లయితే పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలతో పోయి మాట్లాడి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇలా మా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారు, మా నందు గారు, మా గుజ్జకృష్ణ గారు, ఇంకా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు నరేష్ అందరు కూడా మరి కార్యక్రమం తీసుకొని త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ పెట్టుకొని మరి మీరు ఇట్లా కాకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి